వెల్కమ్ టు డైలీ హిందీ న్యూస్ అనాలిసిస్. మనం ఎవ్రీ సింగిల్ డే కన్సిస్టెంట్లీ హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక నుంచి జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి ఆగస్ట్ 15th 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, సో వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ దిస్ ఇండిపెండెన్స్ డే మనకి సెలబ్రేషన్లో భాగంగా ఏపీలో సూపర్ 6 స్కీమ్స్ అనేవి మనకి పోల్ ప్రామిసెస్ ఏవైతే చేస్తారో సో దాని రిలేటెడ్ ఒక స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు ఆగస్ట్ 15th నుంచి. సో ఇది స్త్రీ శక్తి అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ విమెన్. సో ఈ ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ విమెన్, గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఆన్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అక్రాస్ ద స్టేట్. సో ఫ్రీ బస్ ట్రావెల్ అనేది విమెన్కి, గర్ల్స్కి అండ్ అలాగే ట్రాన్స్జెండర్స్కి కూడా. అండ్ దీనికి ఎవ్రీ ఇయర్ కూడా 1942 crores అనేది ఇయర్ మార్క్ చేయనున్నారు. అండ్ దాంతోపాటు 5 కేటగిరీ బస్ సర్వీసెస్ మాత్రమే ఇది ఫ్రీ ట్రావెల్ మాత్రం అవైలబుల్ ఉంటుంది. అది పల్లె వెలుగు అండ్ అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ సిటీ ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్. సో ఈ 5 కేటగిరీ ఆఫ్ బస్ సర్వీసెస్లో మాత్రమే సో ఈ ఫ్రీ ట్రావెల్ అనేది ఇస్తారు. సో ఏదైనా ఐడి ప్రూఫ్ చూపించాలి అండ్ దాంతో జీరో ఫేర్ టికెట్ అని చెప్పేసి తీసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి హౌ కెన్ ఎస్సీ/ఎస్టీ స్కాలర్షిప్స్ బీ ఎక్స్పాండెడ్. సో ఎస్సీ/ఎస్టీ పీపుల్కి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, లాట్ ఆఫ్ పీపుల్ని అండర్ దిస్ స్కాలర్షిప్ స్కీమ్లోకి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అప్కమింగ్ ఫినాన్షియల్ సైకిల్ ఏదైతే ఉందో సో అందులో యూనియన్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది పేరెంటల్ ఇన్కమ్ లిమిట్ అనేది పెంచడానికి. సో ఈ పోస్ట్ అండ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేవి మార్జినలైజ్డ్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ అలాగే ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ అండ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్టేట్ గవర్నమెంట్స్. ఆ రేషియో అనేది 60:40 రేషియోలో యూనియన్ 60% కాంట్రిబ్యూట్ చేస్తే 40% ఫ్రమ్ స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో స్కాలర్షిప్స్ ఇవి. సో ఇందులో నార్త్ ఈస్ట్ స్టేట్స్ మాత్రం 10% చేస్తాయి. సో వెరాజ్ యూనియన్ గవర్నమెంట్ 90% చేస్తాయి నార్త్ ఈస్ట్ స్టేట్స్కి మాత్రమే. సో ఇది ఇండియన్ నేషనల్ అయి ఉండాలి స్టూడెంట్ అండ్ ఎస్సీ/ఎస్టీ అండ్ ఓబీసీ కమ్యూనిటీస్కి ఇస్తారు. అండ్ పోస్ట్ మెట్రిక్ స్టేజ్ అంటే ఆఫ్టర్ 10th గ్రేడ్ చూస్తే మనకి పోస్ట్ మెట్రిక్ స్టేజ్ అని చెప్పేసి స్కాలర్షిప్ ఉంటుంది. ప్రీ మెట్రిక్ అయితే 9th అండ్ 10th క్లాసెస్కి మాత్రమే ఇస్తారు. అదే వేరే ఎస్సీ కేటగిరీ అయితే మాత్రం క్లాస్ 1 నుంచి కూడా 10th వరకు కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతం వాళ్ళకి యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ అనేది 2.5 lakh బిలో ఉండాలి. సో అప్పుడే ఎలిజిబుల్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సో దాన్ని పెంచడానికి చూస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లుకింగ్ టు రైజ్ పేరెంటల్ ఇన్కమ్ లిమిట్ టు 4.5 lakh వరకు పెంచాలనుకుంటుంది. సో దట్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండర్ దాట్ సో స్కీమ్. సో సోషల్ జస్టిస్ మినిస్ట్రీ కూడా డిస్కస్ చేస్తోంది సో రిలేటెడ్ దిస్ లిమిట్స్ని పెంచడానికి, రివైజ్ చేయడానికి. అండ్ దాంతోపాటు చూస్తే ఇక్కడ మనకి పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఫర్ ఓబీసీస్ కూడా సో అది కూడా ఎర్లియర్ దిస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ రికమెండేషన్ ఇచ్చింది సూటబుల్ రైజ్ అనేది ఉండాలి. సో ఆల్మోస్ట్ డబుల్ చేస్తే మంచిది. సో ఆ 2.5 lakh లిమిట్ కాస్త 5 lakh చేస్తే మంచిది అని చెప్పేసి రికమెండేషన్ ఇచ్చినప్పటికీ సో అది ఎంతవరకు అనేది ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతం మినిస్ట్రీస్ అన్నీ కూడా. అండ్ ఇది లాట్ ఆఫ్ ఓబీసీ పీపుల్కి ప్రస్తుతం చూస్తే మనకి క్లాస్ 9th అండ్ 10th వరకు మాత్రమే ఇస్తారు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్. అది 5th క్లాస్ నుంచి కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే దిస్ లో ఇన్కమ్ ఏదైతే పేరెంటల్ ఇన్కమ్ సీలింగ్ ఏదైతే పెట్టారో 2.5 lakh అది చాలా ఫ్యామిలీస్ని ప్రివెంట్ చేస్తూ ఉంది హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ స్కాలర్షిప్స్. సో వాటి యాక్సెస్ అనేది సో ఇది ప్రివెంట్ చేస్తూ ఉంది. సో దాన్ని కొంచెం పెంచినట్లయితే లాట్ ఆఫ్ పీపుల్ కెన్ కవర్ అండర్ దిస్ స్కీమ్. సో యాజ్ మెనీ బెనిఫిషియరీస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని కవర్ చేయొచ్చు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ని అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వై డస్ ద యుఎస్ ప్రెసిడెంట్ వాంట్ ఇంటెల్ సిఇఓస్ టు రిజైన్. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే సింప్లీ సమరీ చూద్దాం ఇది. సో మనకి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో క్లియర్లీ సో ఇంటెల్ సిఇఓ అంటే ఇంటెల్ చిప్ మేకింగ్ కంపెనీ ఏదైతే ఉందో సో దాని సిఇఓ రిజైన్ చేస్తే మంచిది అని చెప్పేసి ఇమీడియట్లీ రిజైన్ చేయాలి అని చెప్పేసి సో సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో దానికి ఎందుకు ఆయన్ని రిజైన్ చేయమన్నారు అంటే ఆయన పాస్ట్ లీడర్షిప్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలో అవి చైనీస్ మిలిటరీ లింక్స్ ఉన్నాయి దాంతో. అండ్ అలాగే లాట్ ఆఫ్ చైనీస్ కంపెనీస్లో ఈయనకి స్టేక్ ఉంది అంటే ఈయన షేర్ హోల్డర్ కింద ఉన్నారు. అండ్ దిస్ చైనీస్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి కంపెనీస్తో ఈయనకి టైఅప్స్ చాలా వరకు ఉన్నాయి. అండ్ అందులో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్కి చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టైస్ అనేవి ఉన్నాయి. సో దీని కారణంగా డెఫినెట్లీ ఇమీడియట్లీ రిజైన్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే సోషల్ మీడియాలో ట్రంప్ పెట్టగానే
సో ఇంటెల్స్ షేర్స్ అనేవి కొంచెం డౌన్ డిప్ అనేది చూసింది. సో స్టాక్ మార్కెట్‌లో ఇంటెల్ షేర్స్ అనేది సో కిందకి పడిపోయాయి. అండ్ దిస్ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి రివర్సల్‌గా ఇంటెల్ కంపెనీ ఏం చెప్పిందంటే డిఫెండ్ చేసుకుంది. ఏంటంటే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గానీ ఎవ్రీథింగ్ కూడా డెఫినెట్‌లీ కంట్రీస్ ఇంట్రెస్ట్‌లకే పనిచేస్తారు. అమెరికాలో లాస్ట్ 56 ఇయర్స్ నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంది ఇంటెల్. అండ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు డొమెస్టిక్ సెమీ కండక్టర్ ఆర్&డీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్‌లో కానీ. అండ్ కొత్తగా న్యూ ఫ్యాబ్ అనేది స్టార్ట్ చేసాం అరిజోనాలో కూడా. అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కంట్రీలో మేమే ప్రాసెస్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి డిఫెండ్ చేసుకుంది. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ రిజైనింగ్ డిఫెండ్ చేసుకుంది. అండ్ దీనివల్ల ఈ న్యూస్ వల్ల డెఫినెట్‌లీ ఇంటెల్ షేర్స్ అనేవి కిందకి పడిపోయాయి. అండ్ డెఫినెట్‌లీ ఇట్ విల్ మేక్ ఇట్ హార్డర్ ఫర్ దిస్ చిప్ మేకర్ కంపెనీ. సో ఇది రెప్యుటేషన్ మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలంటే డెఫినెట్‌లీ కష్టమే అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి పబ్లిష్ నేమ్స్ ఆఫ్ 65 లాక్ ఎక్స్క్లూడెడ్ ఓటర్స్ సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్‌కి చెప్పింది. ఏదైతే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రిపీటెడ్ ఆర్టికల్ ఎవ్రీ డే వస్తా ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎలక్టోరల్ రోల్ రివిజన్ ఏదైతే జరుగుతా ఉందో బీహార్‌లో, ఎందుకంటే అప్‌కమింగ్ ఎలక్షన్స్ కోసం. సో 65 లాక్ పీపుల్ ఎక్స్క్లూడ్ అయిపోయారు. ఏంటంటే ఆగస్ట్ 1ని మనకి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ఏదైతే రిలీజ్ చేశారో సో అందులో అప్రాక్సిమేట్లీ 65 లాక్ పీపుల్ ఎక్స్క్లూడ్ అయ్యారు. సో వాళ్ళ నేమ్స్ క్లియర్‌గా మెన్షన్ చేయండి. సో దాని స్పెసిఫిక్ రీజన్స్ కూడా మెన్షన్ చేయండి. ఎందుకు వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు అని చెప్పేసి సో సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్ అడిగింది. అండ్ అలాగే ఎవరైతే ఎక్స్క్లూడ్ చేయబడ్డారో వాళ్ళు డెఫినెట్‌లీ దే కెన్ ఫైల్ దేర్ ఆబ్జెక్షన్స్ బై అప్లయింగ్ విత్ ఎ కాపీ ఆఫ్ ఆధార్‌ని యూజ్ చేసి మీరు మళ్ళీ దాన్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పింది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఫార్మల్‌గా యూసేజ్ ఆఫ్ ఆధార్‌ని ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద రెసిడెన్స్ కింద సో చెప్పడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ కోర్టు డైరెక్ట్ చేయడం, ఫార్మల్‌గా డైరెక్షన్ ఇవ్వడం అనేది. సో ఈ బీహార్ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్‌లో అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో. అండ్ ఇక్కడ చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇండివిజువల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. కొంతమంది చనిపోయారని చెప్పేసి మేము ఈ డ్రాఫ్ట్ రోల్స్‌లో వాళ్ళ నేమ్స్ అనేవి తీసేసాము. అండ్ మైగ్రేషన్ వల్ల అండ్ బీయింగ్ అన్‌ట్రేసబుల్ అండ్ డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పారు ఎలక్షన్ కమిషన్. కానీ క్లియర్‌గా ఎవరిని తీశారు, వాళ్ళ పేర్లు అండ్ స్పెసిఫిక్ రీజన్స్ మెన్షన్ చేసి డిస్క్లోజ్ చేయండి. సో పబ్లిక్‌కి సో థట్ ఓటర్స్ కాన్ఫిడెన్స్ అనేది మనకి మళ్ళీ పెరుగుతుంది మీ పట్ల అని చెప్పేసి సో సుప్రీం కోర్ట్ అనేది ఎలక్షన్ కమిషన్‌కి డైరెక్షన్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బర్స్ట్ కిల్స్ 40 ఓవర్ 100 మిస్సింగ్. సో క్లౌడ్ బర్స్ట్ అంటే మనకి సో కుండపోత వర్షం. సో దానివల్ల జమ్మూ కాశ్మీర్‌లో 40 పీపుల్ చనిపోయారు అండ్ ఓవర్ 100 పీపుల్ ఆర్ మిస్సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో క్లౌడ్ బర్స్ట్ అంటే వితిన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ అనేది కురవడాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి అంటాం. క్లౌడ్ ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి లాట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ అనేది వితిన్ షార్ట్ టైంలో పడితే సో దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి నార్త్ ఆంధ్ర రివర్స్ స్వెల్ యాజ్ అ హెవీ రైన్స్ పౌండ్ ద రీజియన్. సో ఇక్కడ స్వెల్ మీనింగ్ ఇంపార్టెంట్. స్వెల్ అంటే బికమ్ లార్జర్. సో నార్త్ ఆంధ్ర అంటే ఉత్తరాంధ్రలో ఉన్న నదులన్నీ కూడా ఉప్పొంగి పొంగి పొర్లుతున్నాయి. అంటే స్వెల్ అంటే బికమ్ లార్జర్ అంటే ఉప్పొంగిపోవడం. సో విత్ యాజ్ హెవీ రైన్స్ పౌండ్ ద రీజియన్. పౌండ్ అంటే స్ట్రైక్. ఎందుకంటే గట్టిగా వానలు కురుస్తున్నాయి కాబట్టి దానివల్ల అంటే పౌండ్ అంటే స్ట్రైక్ అనే మీనింగ్ వస్తుంది. సో దానివల్ల ఇక్కడున్న నా ఉత్తరాంధ్రలో ఉన్న రివర్స్ అన్ని కూడా ఓవర్‌ఫ్లో అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఉత్తరాంధ్రలో ఉన్న నదులు ఇంపార్టెంట్, మనకి రివర్స్ ఇంపార్టెంట్. అవి ఏంటంటే మనకి మేజర్ రివర్స్ వంశధార, నాగావళి, జంజావతి. సో ఈ రివర్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ ఈ గొట్టా బ్యారేజ్ ఏ ఏ రివర్ మీద ఉంది అంటే మనకి వంశధార రివర్ మీద ఉంది. ఈ గొట్టా బ్యారేజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్స్ సో కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో మనకి ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో వచ్చింది. గొట్టా బ్యారేజ్ ఈజ్ కన్‌స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్ అని చెప్పేసి వంశధార రివర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి మద్దు వలస రిజర్వాయర్. సో ఇది విజయనగరంలో ఉంది మద్దు వలస రిజర్వాయర్. ఇది వేగవతి అండ్ సువర్ణముఖి రివర్స్ మీద ఉంటుంది. సో ఈ 2 రివర్స్ కూడా నాగావళి రివర్‌కి ట్రిబ్యూటరీస్. సో నాగావళి రివర్ అనేది శ్రీకాకుళంలో ఉంటుంది. నాగావళి వంశధార రివర్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ నాగావళి వంశధార రివర్స్ మీద మనకి ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీలో క్వెషన్ వచ్చింది. 2022లో అనుకుంటా. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అనేది ఈ వంశధార నాగావళి రివర్స్ రిలేటెడ్ వచ్చింది. ఒకసారి ప్రిలిమ్స్ పేపర్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వైఎస్ఆర్సీపీ ఎలెజెస్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ జెడ్పీటీసీ బై ఎలక్షన్స్‌లో ఇర్రెగ్యులారిటీస్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఇర్రెగ్యులారిటీస్ అంటే అవకతవకలు జరిగాయి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎలిగేషన్ అనేది వేసింది. సో గవర్నమెంట్ మీద. సో లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చూసాము ఈ జెడ్పీటీసీ బై ఎలక్షన్స్‌లో అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇర్రెగ్యులారిటీస్ అంటే
అవకతవకలు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పాలవాగు బ్రీచ్ కాజెస్ ఇనండేషన్ అట్ ఐకానిక్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ఇన్ అమరావతి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇనండేషన్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇనండేషన్ అంటే వరద నీటితో కానీ నార్మల్గా నీటితో మునిగిపోవడాన్ని ఇనండేషన్ అని చెప్పేసి అంటాం. ఇనండేషన్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ మనకి. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ క్లియర్గా చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా ఇంపార్టెంట్. ఇఫ్ యూ పాసిబుల్ ఉంటే ఒకసారి చదవండి ఈ ఆర్టికల్. ఓన్లీ యునైటెడ్ యాక్షన్ కెన్ స్టాప్ ద హయసిన్స్ ఇన్వేషన్. సో ఈ హయసిన్స్ అంటే ఏంటంటే ఇది ఒక వీడ్ చెప్పాలంటే. ఇది కలోనియల్ టైంలో అంటే బ్రిటిషర్స్ టైంలో ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ కింద దీన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఇది ఒక ఇన్వేజివ్ స్పీసీస్ కింద. సో అన్నిటినీ అంటే ఇన్వేజివ్ స్పీసీస్ నథింగ్ బట్ మనకి డొమెస్టిక్ స్పీసీస్ కాదు ఇది, అంటే ఫారెన్ నుంచి తీసుకొచ్చిన స్పీసీస్ మనం ఇన్వేజివ్ స్పీసీస్ అంటాం. ఇది ఏంటంటే ఇన్వేజివ్ అంటే సో చుట్టుపక్కల ఉన్న వాటికి అవకాశం ఇవ్వకుండా ఇదే ఎక్కువగా పెరిగేస్తుంటుంది. సో ఈ హయాసింత్ అంటే మనకి చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో ఒక గడ్డిలాగా అంటే ఒక ఆకులతో కలిగిన కాడలాగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ హయాసింత్ అంటే వాటర్ ప్లాంట్ లాగా ఉంటుంది. సో చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో లాట్ ఆఫ్ విలేజెస్లో మనకి ఆల్ ఓవర్ ఏపీలో కూడా చాలా వరకు చెరువుల్లో ఇది చూస్తూ ఉంటాం మనం హయాసింత్. సో దీని గురించి ఆర్టికల్ వచ్చింది వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాము. ఇది ఏంటంటే కేరళలో ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీ మాన్సూన్ క్వైట్ మెనేస్ సర్జెస్. సో మెనేస్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. మెనేస్ అంటే డేంజర్. సో క్వైట్ డేంజర్ అనేది ఎవ్రీ మాన్సూన్ టైంలో వస్తూ ఉంది మనకి. అది ఏంటంటే దిస్ థ్రెట్ ఈజ్ వాటర్ హయాసింత్. సో అన్ ఇనాక్యూయస్ లుకింగ్ అక్వాటిక్ ప్లాంట్. ఇనాక్యూయస్ అంటే హార్మ్లెస్. సో చూడడానికి హార్మ్లెస్గా ఉంటుంది కానీ డెఫినెట్లీ దానికి డిస్ట్రక్టివ్ పవర్ అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీని గురించి. సో అండ్ ఇట్స్ ఇంపాక్ట్ మోర్ పెర్వేజివ్ దాన్ ఇన్ కేరళ. నోవేర్ ఈజ్ ఇట్స్ ఇంపాక్ట్. అంటే కేరళ కన్నా ఎక్కడ కూడా సో అంత ప్రివలెంట్గా ఎక్కడ కూడా లేదు కేరళ మించినట్టుగా అని చెప్పేసి. అంటే కేరళలో ఎక్కువగా ఉంటుంది ఇది. పెర్వేజివ్ మీనింగ్ ఇంపార్టెంట్. పెర్వేజివ్ అంటే ప్రివలెంట్ అంటే ఎక్కువగా ఉండడం. ఏ స్టేట్ రెనౌండ్ ఫర్. సో కేరళ అంటే మనకి నెట్వర్క్ ఆఫ్ బ్యాక్ వాటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బ్యాక్ వాటర్స్ చాలా మూవీస్లో చూసే ఉంటారు. బ్యాక్ వాటర్స్ కేరళ బ్యాక్ వాటర్స్ వెరీ ఫేమస్. అండ్ అందులో కూడా మనకి వెంబనాడ్ లేక్లో కూడా సో ఇది ఎక్కువగా ఉంటుంది. వెంబనాడ్ లేక్ అనేది మనకి రామ్సార్ సైట్ అంటే రికగ్నైజ్డ్ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ చూస్తే మనకి రామ్సార్ రికగ్నైజ్డ్ వెట్లాండ్ అని చెప్పి కూడా ఇచ్చారు. అండ్ ఇట్ ఈస్ ఏ లైఫ్ లైన్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఈ లేక్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ కింద తీసుకొచ్చారు కదా కలోనియల్ టైంలో. సో అది ప్రొడిగియస్ గ్రోత్ అనేది చూసాం. సో ప్రొడిగియస్ గ్రోత్ అంటే క్రియేట్ ఇన్ ఎబిలిటీ, అంటే విపరీతంగా అంటే అద్భుతంగా పెరిగిపోయింది ఇది. సో ఆర్నమెంటల్ ప్లాంట్గా తీసుకొచ్చి లాట్ ఆఫ్ ప్లేసెస్లో సో ఫాస్ట్ గ్రోత్ అనేది చూసాం ఈ ప్లాంట్ రిలేటెడ్. సో ప్రొడిగియస్ మీనింగ్ ఇంపార్టెంట్. క్రియేట్ ఇన్ ఎబిలిటీ. అండ్ ప్రస్తుతం చూస్తే మనకి 2 lakh hectaresలో ఇన్లాండ్ వాటర్స్లో నేషన్ వైడ్ ఫుల్గా ఈ వీడ్ అనేది పెరిగిపోయింది. అండ్ దిస్ ఈస్ డిస్ట్రప్టింగ్ ద లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఆఫ్ కౌంట్లెస్ ఇండియన్స్. సో లాట్ ఆఫ్ ఇండియన్స్కి సో ఇది వాళ్ళ లైవ్స్ని లైవ్లీహుడ్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది అని చెప్పేసి దీనివల్ల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అవి ఏంటో చూద్దాం మనం. ఎస్పెషల్లీ చూస్తే మనకి కేరళలో క్రైసిస్ ఇన్ కేరళ అని చెప్పి ఇచ్చారు. లాట్ ఆఫ్ ఫార్మర్స్ కానీ ఫిషర్ మ్యాన్ కూడా ఎక్కువగా దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ ప్యాడీ కల్టివేటర్స్ ఎవరైతే ఉంటారో కుట్టనాడ్ రీజియన్ కేరళలో ఉంటుంది. దాన్ని మనం రైస్ బౌల్ ఆఫ్ కేరళ అని చెప్పేసి పిలుస్తాం. అక్కడ ఈ వాటర్ హైసింత్ బ్లాక్ చేస్తూ ఉంది ఇరిగేషన్ ఛానల్స్ని అండ్ వాటర్ ఫ్లోని బ్లాక్ చేస్తుంది ఫీల్డ్స్కి. సో చోక్ ఫీల్డ్స్ అంటే సో ఆక్సిజన్ అందకుండా అండ్ చేస్తూ ఉంది ఫీల్డ్స్ ఏవైతే ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయో వాటికి. అండ్ డ్రైవింగ్ అప్ ద కాస్ట్స్ అండ్ ఎఫర్ట్స్ రిక్వైర్డ్ టు సస్టైన్ అగ్రికల్చర్. సో ఈ అగ్రికల్చర్ని కంటిన్యూ చేయడానికి ఈ అగ్రికల్చర్ కంటిన్యూ చేయడానికి ఒక ఇబ్బందిగా తయారైంది ఈ వీడ్ అనేది. అండ్ ఫిష్ నర్సరీస్కి స్ట్రాంగిల్ చేస్తూ ఉంది, డెన్స్ మ్యాట్స్గా క్రియేట్ అయ్యి అండ్ నేటివ్ ఫిష్ పాపులేషన్స్ని కూడా తగ్గించేస్తూ ఉంది. అండ్ యాక్సెస్ అండ్ డ్యామేజ్ నెట్స్ అండ్ బోట్స్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంది ఈ వీడ్ అనేది. అండ్ వాటర్ హయాసింత్ అక్వాటిక్ బయోడైవర్సిటీని చాలా వరకు డెవాస్టేషన్ చేస్తూ ఉంది. ఎలా అంటే ఇది ఒక డోర్ మ్యాట్ లాగా టోటల్ లేక్ మొత్తం కూడా పాకేస్తుంది. సో దట్ సన్లైట్ అనేది కింద మెరైన్ అక్వాటిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో సో దానికి అడ్డుగా ఉంటుంది. సో దట్ ఈ సన్లైట్ అనేది వెళ్ళదు. సో దట్ ఆక్సిజన్ కూడా పెనిట్రేట్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో దట్ సఫకేషన్కి గురవుతుంది కింద ఉన్న ఏదైతే ఫిషెస్ ఏవైతే ఉంటాయో. లాట్ ఆఫ్ మెరైన్ ఫిషింగ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా సో ఆల్రెడీ పొల్యూషన్తోని ఓవర్ ఎక్స్ట్రాక్షన్తోని ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉంటే ఇది ఒక ఎక్స్ట్రా బర్డెన్ ఎక్స్ట్రా ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దిస్ అన్చెక్డ్ ప్రొలిఫరేషన్ ఇస్ అ డైరెక్ట్ థ్రెట్ టు ఎకో టూరిజంకి ఒక డైరెక్ట్ థ్రెట్ కింద ఉంది. అండ్
ఇది చనిపోయిన తర్వాత, కుళ్ళిపోయి చనిపోయిన తర్వాత ఎక్కువగా ఇది మీథేన్ గ్యాస్‌ని రిలీజ్ చేస్తుంది. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్. మీథేన్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. ఇట్ ఈస్ 25 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ కార్బన్ డయాక్సైడ్ కన్నా 25 టైమ్స్ మోర్ డేంజరస్. ఒక హీట్‌ని ట్రాప్ చేయడంలో ఎక్కువగా ఈ మీథేన్ అనేది కారణం. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్. సో, దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్. అండ్ ఎక్స్‌పెరిమెంట్స్ దట్ మస్ట్ బి స్కేల్డ్ అప్. సో, సొల్యూషన్స్ కోసం వెతుకుతా ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ పెస్ట్‌ని ఒక రిసోర్స్ కింద తయారు చేసే విధంగా చాలామంది చేస్తా ఉన్నారు. ఒడిషాలో చూస్తే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే డ్వాక్రా గ్రూప్‌లు ఏవైతే ఉంటారో వాళ్ళు ఈ వాటర్ హయాసింత్‌ని హ్యాండీక్రాఫ్ట్స్ కింద, బాస్కెట్స్ కింద, ఫర్నిచర్ కింద తయారు చేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ అస్సాంలో గాని, వెస్ట్ బెంగాల్‌లో గాని పేపర్ కింద బయోగ్యాస్ ప్రొడక్షన్‌కి ఉపయోగిస్తున్నారు దీన్ని. కాకపోతే దీనికి మనకి అర్జెంట్‌లీ ఒక పాలిసీ సపోర్ట్ ఉండాలి. ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఇది లార్జ్ స్కేల్‌లో చేయడానికి. అండ్ కోఆర్డినేటెడ్ పాలిసీ థ్రస్ట్ ఉండాలి. టు ఎఫెక్టివ్‌లీ మేనేజ్ దిస్ వాటర్ హయాసింత్ మెనేస్. సో, ఈ డేంజర్‌ని మనం కంటైన్ చేయాలి అంటే. అండ్ థాట్ రెస్పాన్సిబిలిటీ అనేది మల్టిపుల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య డిఫ్యూజ్ అయిపోయింది. ఒక పక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఎన్వైర్న్మెంట్, ఇరిగేషన్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఎఫర్ట్స్ తీసుకుంటున్నాయి. మనకేంటంటే సింగిల్ పాయింట్ అకౌంటబిలిటీ మెకానిజం అనేది మనం క్రియేట్ చేయాలి. అండ్ రీజియన్ స్పెసిఫిక్‌గా ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ మనం క్రియేట్ చేస్తే సో దట్ సైంటిఫిక్‌గా సో వీటిని రిమూవ్ చేయాలి, మెకనైజేషన్ చేయాలి. ఎందుకంటే కేరళలో మనకి లేబర్ అనేది చాలా తక్కువగా ఉంటారు. లేబర్ ఈస్ నాట్ ఈజిలీ అవైలబుల్ దేర్. సో, అక్కడ మనకి అప్రోప్రియేట్ టెక్నాలజీతో, మెకనైజేషన్‌తో, మిషన్స్‌తో దాన్ని సో, అక్కడి నుంచి రిమూవల్ డ్రైవ్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి అండ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అండ్ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్‌షిప్స్ చేసుకొని అండ్ వైబుల్ ప్రొడక్ట్స్ కింద మార్చే విధంగా బయోఫ్యూయల్స్ దాని నుంచి తయారు చేయడం అండ్ కంపోస్ట్ టెక్స్టైల్స్ తయారు చేయడం గానీ, క్రాఫ్ట్స్ క్రియేట్ చేయడం గానీ, ఇట్లాంటి రీసెర్చ్ రిలేటెడ్ మనం ప్రమోట్ చేయాలి. అండ్ దిస్ వాటర్ హయాసింత్ క్రైసిస్ ఈస్ ఎ మెమ్మత్ టాస్క్. బట్ ఇట్ ఈస్ బై నో మీన్స్ ఇన్సర్మౌంటబుల్. ఇన్సర్మౌంటబుల్ అంటే అధిగమించలేనిది అని అర్థం. సో, ఆ డేంజర్‌ని మనం అధిగమించలేము అని మీనింగ్ వస్తది. సో, ఇక్కడ ఇట్ ఈస్ బై నో మీన్స్ ఇన్సర్మౌంటబుల్. ఇది ఒక బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు ఈ క్రైసిస్ అనేది. కానీ అది అధిగమించలేనిదైనట్టే అయితే మాత్రం కాదు. డెఫినెట్‌లీ దాన్ని మనం డెఫినెట్‌లీ సాల్వ్ చేయగలం ఆ క్రైసిస్‌ని అని చెప్పేసి. సో, ఇక్కడ ఆ కాంటెక్స్‌లో ఈ మీనింగ్ వస్తుంది ఇక్కడ. అండ్ ఈ రీసెంట్‌లీ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేస్తా ఉన్నారు. డిస్కషన్ పేపర్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకొని సో, పాలిసీ ఎంగేజ్‌మెంట్ క్రియేట్ చేయడానికి చూస్తా ఉన్నారు. అక్కడున్న యూనివర్సిటీస్ కూడా ఇట్లాంటి అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ లాంచ్ చేశారు. అండ్ దిస్ వాటర్ హయాసింత్ మెనేస్ కాల్స్ ఫర్ అర్జెన్సీ, అకౌంటబిలిటీ అండ్ యునైటెడ్ యాక్షన్. సో, ద టైమ్ ఫర్ యాక్షన్ ఇస్ నౌ. మనం డెఫినెట్‌లీ ఇప్పుడు యాక్ట్ చేయాలి. ఈ క్రైసిస్ రిలేటెడ్ సో దట్ ఫుడ్ సెక్యూరిటీకి గానీ, రూరల్ లైవ్లీహుడ్స్‌కి కానీ, క్లైమేట్ రెసిలియన్స్ రిలేటెడ్ గానీ, గ్రీన్ ఎకానమీ గానీ మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్ చూస్తే మనకి సెరిమోనియల్ హెడ్స్ అని చెప్పేసి ఇచ్చారు. గవర్నర్స్ యాస్ ఛాన్సలర్స్ డూ మోర్ హార్మ్ దాన్ గుడ్ ఇన్ యూనివర్సిటీస్. డెఫినెట్‌లీ గవర్నర్స్ అనేది ఛాన్సలర్స్. సో, డెఫినెట్‌లీ వాళ్ళు ఛాన్సలర్స్ టు ఆల్ ద యూనివర్సిటీస్. సో, ఒక స్టేట్‌లో గవర్నర్ ఈస్ ద ఛాన్సలర్ ఫర్ ఆల్ ద యూనివర్సిటీస్. సో, వాళ్ళకి మళ్ళీ సెపరేట్‌గా ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్‌ని అపాయింట్ చేస్తారు గవర్నర్. సో, దాని రిలేటెడ్ ఇప్పుడు కేరళలో గానీ, తమిళనాడులో గానీ ఎప్పటికప్పుడు క్లాషెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, గవర్నర్‌కి అక్కడున్న స్టేట్ గవర్నమెంట్‌కి కూడా జరుగుతా ఉంటాయి. అక్కడ ఇక్కడ చూస్తే మనకి సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి తమిళనాడు గవర్నర్‌కి క్లియర్‌లీ 3 మంత్స్ బ్యాక్ ఒక షెన్ష్యూర్ లాగా అంటే ఒక వార్నింగ్ లాగా వచ్చింది. ఎందుకంటే ఈయన 10 బిల్స్ రిలేటెడ్ టు యూనివర్సిటీస్ రిలేటెడ్ ఆయన దగ్గరే పెట్టుకొని అండ్ స్పెసిఫిక్ టైమ్ లైన్స్ పెట్టుకోకుండా అలా వీటో పవర్‌ని యూజ్ చేసినట్టు సో, దాని మీద యాక్ట్ చేయకుండా అలా ఉంచారు. సో, అప్పుడు సుప్రీం కోర్ట్ అనేది డెఫినెట్‌లీ మీరు 3 మంత్స్ టైమ్‌లో దాని మీద యాక్షన్ తీసుకోవాలి. సో, ఏదైతే ప్రెసిడెంట్‌కి పంపించడం గానీ, మీరు దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం గానీ 3 మంత్స్ స్పెసిఫిక్ టైమ్‌లు అనేది ఇచ్చింది. సో, అలా ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇష్యూస్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో, దాన్ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్తున్నారు. అండ్ లాస్ట్ వీక్ చూస్తే తమిళనాడు గవర్నర్ అయిన మిస్టర్ ఆర్ఎన్ రవి ఎవరైతే ఉంటారో ఆయన సమ్ యూనివర్సిటీ బిల్ రిలేటెడ్ ఒకటి ప్రెసిడెంట్‌కి ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ అసెంట్ ప్రెసిడెంట్‌కి రిఫర్ చేశారు. సో, అండ్ కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చూస్తే ఒక కొత్త కాంట్రోవర్సీ తీసుకొచ్చారు. స్టేట్ రన్ యూనివర్సిటీస్‌లో పార్టిజన్ హారర్స్ డే అని మీరు డెఫినెట్‌లీ జరపాలి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చారు. అంటే త్రూ ఎగ్జిక్యూటివ్ అంటే అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ సో, వాళ్ళ రోల్ లేకుండా సో, ఈయనే అక్కడ డైరెక్షన్స్ అనేవి ఇచ్చారు. సో, ఇక్కడ మళ్ళీ ఒక కొత్త కాంట్రోవర్సీ తీసుకొచ్చారు. అండ్ ఐడియాలజికల్ కమ్యూనల్ మోటివ్స్ అనేవి సో, రుద్దుతున్నారు సెంట్రల్ దగ్గర నుంచి. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇది కొత్త థింగ్ ఏం కాదు. ఇంతకుముందు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఆయన కూడా ఇలానే బిల్స్ మీద సిట్టింగ్ ఆన్ బిల్స్ అంటే దాని మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా అలా ఉంచుకునేవాళ్ళు వాళ్ళ దగ్గర. సో, అది సుప్రీం కోర్ట్ వరకు వెళ్తే సో, వాళ్ళు డెఫినెట్‌లీ ఒక టైమ్ లైన్స్ అనేది ఇచ్చారు. సో, దాని రిలేటెడ్ కూడా ఇంకా జరుగుతానే ఉంది న్యూస్ అనేది. అండ్ స్కాలర్స్ పాయింట్ ఔట్ చేస్తున్నారు ఏంటంటే
సో ఈ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేది అంటే కలనియల్ థింగ్, అంటే బ్రిటిషర్స్ ఉన్న టైంలో ప్రావిన్సెస్ని కంట్రోల్ చేయడానికి, సో ఇండియన్ పార్టీస్ని రూల్ చేయడానికి గవర్నర్ ఆఫీస్ అనేది క్రియేట్ చేశారు. సో దాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము. బ్రిటిష్ గవర్నర్స్ అనేది జస్ట్ సెరెమోనియల్ హెడ్స్ మాత్రమే, ఆర్ రేదర్ ఛాన్సలర్స్, జస్ట్ ఒక కల్నియల్ ప్రెస్టేజ్ కింద చూసుకోవడానికి, వాళ్ళ ఆటోనమీ అండ్ ఇంపార్టెన్స్ని చూపించడానికి జస్ట్ సెరెమోనియల్ నామమాత్రంగానే వాళ్ళని పెట్టేవారు. కానీ మనం వాళ్ళకి ఎక్స్ట్రా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడమే కాకుండా వాళ్ళకి ఎక్స్ట్రా ఛాన్సలర్స్ కింద, సో ఇట్లా లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇవ్వడంతో, సో ఆటోనమీ క్రియేట్ చేయడంతో, సో లాట్ ఆఫ్ క్లాషెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా చూస్తే అండ్ ఈ కేరళలో కానీ తమిళనాడులో కానీ గవర్నర్స్ అనేవి సెంట్రల్ ప్రాక్సీ కింద యూజ్ చేస్తున్నారు. హాస్టల్ టు క్రియేట్ దిస్ హాస్టల్ పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ ఎజెండా రిలేటెడ్ సమ్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి సెంట్రల్ ప్రాక్సీస్ కింద పనిచేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ క్లియర్లీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గ్రేటర్ ఆటోనమీ ఇవ్వాలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి క్లియర్లీ చెప్పింది. అండ్ దాని రిలేటెడ్ చూస్తే యూనివర్సిటీస్ వాళ్ళ ఫండ్స్ రైజ్ చేసుకోవడం కానీ అండ్ స్పెండింగ్ రిలేటెడ్ కూడా అకౌంటబుల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు అందరి సెన్స్ ఏంటంటే ఇట్ మే మేక్ సెన్స్ డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్స్ని కానీ అక్కడ సెరెమోనియల్ హెడ్ కింద అండ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ కింద ఉంచినట్లయితే, సో గవర్నర్స్ని రీప్లేస్ చేసి, సో దట్ దీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ ఫేర్ బెటర్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి షుడ్ హెచ్ఐవి ఎయిడ్స్ టెస్టింగ్ బి మేడ్ మ్యాండేటరీ బిఫోర్ మ్యారేజ్. సో హెచ్ఐవి ఎయిడ్స్ టెస్టింగ్ మ్యాండేటరీ చేయాలా బిఫోర్ మ్యారేజ్ చేసుకునే ముందు ఈ టెస్టింగ్ అనేది చేయాలా అని చెప్పేసి ప్యారలై అంటే డిస్కషన్ అబౌట్ సంథింగ్. సో ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే ఈ ప్యారలై అని చెప్పేసి ఒక డిస్కషన్ వస్తుంటుంది. ఒక పర్సన్ ఆపోజిట్గా డిస్కస్ చేస్తారు అండ్ ఒక పర్సన్ ప్రోగా అండ్ ఒక పర్సన్ ఆపోజిట్గా డిస్కషన్ అనేది చేస్తూ ఉంటారు ఒక ఇష్యూ తీసుకుని. ఇక్కడ ఏంటంటే గోవా కూడా ఇలాంటి లా అనేది చేస్తుంది. సో ఇలాంటి మ్యాండేటరీ హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలి బిఫోర్ మ్యారేజ్ అని చెప్పేసి గోవాలో తీసుకొచ్చారు. కానీ అది ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు. మ్యాండేటరీగా చేసుకోవాలని చెప్పేసి తీసుకొచ్చారు. ఆన్ లైన్స్ ఆఫ్ ఇట్ మేఘాలయలో కూడా అట్లాంటిది తీసుకొచ్చారు. సో అనౌన్స్ చేశారు. సో అది కరెక్టేనా అని చెప్పేసి దాని గురించి డిస్కషన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి మేకింగ్ మ్యాండేటరీ అనేది నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2017 ప్రకారం కౌన్సిలింగ్ అనేది ఉండాలి. డెఫినెట్లీ మ్యాండేటరీ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం బిఫోర్ టెస్టింగ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ పేషెంట్ కన్సెంట్ కూడా ఉండాలి. అండ్ తర్వాత టెస్ట్ రిజల్ట్స్ కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. అండ్ ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే వాళ్ళని అప్రాప్రియేట్ యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ సెంటర్స్కి లింక్అప్ చేయాలి. సో దట్ కంటిన్యూస్లీ వాళ్ళు మానిటర్ చేయబడతారు. సో దట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఈ వైరల్ లోడ్ డెఫినెట్లీ అలా యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వైరల్ లోడ్ అనేది 2 to 3 monthsలో అన్డిటెక్టబుల్గా అయిపోతుంది. సో దట్ అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ వైరల్ లోడ్ అండ్ డెఫినెట్లీ సెక్షువల్లీ వాళ్ళ పార్ట్నర్స్కి ట్రాన్స్మిట్ అవ్వే అవకాశం అనేది ఉండదు. సో దట్ వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇలా ఫాలో అవ్వకపోతే మాత్రం డెఫినెట్లీ కాంప్లికేషన్స్ చూడాల్సి వస్తుంది. అండ్ దాంతో పాటుగా చూస్తే టీబీ అండ్ వేరియస్ కోమార్బిడ్ కండిషన్స్ అనేవి దీనివల్ల వస్తుంటాయి. అండ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ది పర్సన్ హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ హ్యూమన్ రైట్స్ వైలేషన్ కింద చూస్తారు. కాబట్టి సో మ్యాండేటరీ టెస్టింగ్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు. అండ్ కన్సెంట్ అనేది డెఫినెట్లీ తీసుకోవాలి అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇది కంప్లీట్లీ క్యూరబుల్ డిసీజ్ అని చెప్పలేం, కానీ ఇన్క్యూరబుల్ డిసీజే. కానీ డెఫినెట్లీ దీన్ని కంట్రోల్ అయితే మాత్రం చేయొచ్చు, పర్మనెంట్లీ కంట్రోల్ చేయొచ్చు. ఈ వైరల్ లోడ్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ డ్రగ్స్తో మేనేజ్ చేయొచ్చు, అంటే మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు. సో ఇది మేఘాలయలో కానీ అండ్ డిఫరెంట్లీ గోవాలో ఇట్లాంటి ప్లేసెస్లో డెఫినెట్లీ బిఫోర్ మ్యారేజ్ ఇట్స్ క్వైట్ యూజువల్. సమ్ ప్లేసెస్లో మనకి డెఫినెట్లీ హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ దీనివల్ల ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ చేయకుండా అలా మ్యారేజెస్ జరిగినట్లయితే చిల్డ్రన్ కూడా ఎఫెక్ట్ అవుతారు అండ్ పార్ట్నర్ కూడా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇండియాలో జాతకాలను నమ్ముతున్నారు కానీ బిఫోర్ మ్యారేజ్ జాతకాలు చూసి చేస్తున్నారు. కానీ సో వై నాట్ దిస్ హెచ్ఐవి టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఇది ఓవరాల్ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీని ఎన్ష్యూర్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ విల్ దిస్ మూవ్ యాక్చువల్లీ ఎంపవర్ విమెన్. సో విమెన్ ఎంపవర్మెంట్కి దారితీస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. విమెన్ ఎంపవర్మెంట్ కాదు ఇక్కడ, మెన్ ఎంపవర్మెంట్ కాదు డెఫినెట్లీ. సో ఈ హెచ్ఐవి కేసెస్ అనేవి మోస్ట్లీ మేఘాలయలో చూస్తే ఇంజెక్టింగ్ డ్రగ్ యూస్ వల్ల ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. అండ్ అక్కడ మోస్ట్లీ మెన్ అనేది ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా మ్యారేజ్ అనేది చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ పార్ట్నర్స్ని తిరిగి అదే టెస్టింగ్ సెంటర్స్కి తీసుకొస్తున్నారు. మ్యాండేటరీ టెస్టింగ్ అనేది డెఫినెట్లీ ఉండాలి ఇలాంటి ప్లేసుల్లో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అండ్ దాని తర్వాత గోవా కూడా ప్రీవియస్లీ ఇలాంటి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి చూసింది, కానీ అక్కడ మ్యాండేటరీ ప్రస్తుతానికి అయితే ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు అక్కడ. సో ఇలాంటి ఇది ఒక
యాక్ట్ అనేది తీసుకొచ్చినా సరే ప్రస్తుతం ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతాయని చెప్పేసి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనకి మేఘాలయ అనేది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ర్యాంక్‌లో ఉంది. సో, ఈ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో త్రూ సెక్షువల్ కాంటాక్ట్ గాని, డ్రగ్ యూసేజ్ వల్ల ఎందుకంటే అక్కడ డ్రగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, దానివల్ల ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ప్లేస్‌లో ఉంది మేఘాలయ. అండ్ ఈ సదరన్ స్టేట్స్ నుంచి ఇన్‌స్పైర్ అవ్వాలి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లాంటి స్టేట్స్ నుంచి ఇన్‌స్పైర్ అవ్వాలి. అప్రోప్రియేట్ హెచ్ఐవీ టెస్టింగ్స్ చేసుకొని ప్రాపర్ కన్సెంట్‌తో అండ్ వాళ్ళని ట్రీట్మెంట్ ఫెసిలిటీస్‌కి లింకప్ చేయడం దాని తర్వాత. సో దట్ మేఘాలయలో న్యూ ఇన్ఫెక్షన్స్ అనేవి రిడక్షన్‌కి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మేఘాలయలో కమ్యూనిటీ రిలేటెడ్ క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. అక్కడ అంటే యూజింగ్ కాండోమ్ అనేది డెఫినెట్లీ వాళ్ళు ఒక టబూ అంటే మూఢనమ్మకం కింద చూస్తారు. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రికమెండెడ్ బై లా దే విల్ నాట్ యూజ్ దట్ కాండోమ్. అండ్ ఆల్సో కల్చరల్లీ సోషల్లీ కూడా వాళ్ళకి కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి అండ్ లివింగ్ టుగెదర్ రిలేటెడ్ ఇట్లాంటి కల్చరల్లీ సోషల్లీ కూడా అక్కడ క్వైట్ కామన్ మేఘాలయ సమ్ కొన్ని కల్చర్స్లో అక్కడ కొన్ని ప్లేసెస్లో. సో హెచ్ఐవి అండ్ అలాగే హెచ్ఐవి చూస్తే ఒక బిగ్ రీజన్ ఫర్ డిస్క్రిమినేషన్. సో హెచ్ఐవి ఉంది అంటే లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ చూపిస్తారు మేఘాలయలో. సో అక్కడ ప్లేస్లో సో నో వన్ యాక్చువల్లీ యాక్సెప్ట్స్ హెచ్ఐవి ఎవరికైతే ఉందో వాళ్ళని డెఫినెట్లీ మ్యారేజ్ కోసం ఎవరు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ హెచ్ఐవి ఇన్క్యూరబుల్ డిసీజ్ అయినప్పటికీ కూడా దాన్ని పర్మనెంట్లీ కంట్రోల్ చేయొచ్చు. ఈ డెఫినెట్లీ ప్రివెన్షన్ అనేది చేయొచ్చు. సో ఇఫ్ వైరల్ లోడ్ తగ్గినట్లయితే డెఫినెట్లీ దాన్ని ట్రాన్స్మిషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు వైరల్ లోడ్ తగ్గితే. సో దట్ దే కెన్ మ్యారీ. అండ్ దాని తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా ఉండే విధంగా చూడాలి అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ దాంతోపాటు కూడా విలేజెస్లోని సిటీస్లోని డెఫినెట్లీ దీని గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ టోటల్ లాట్ ఆఫ్ సెవెరల్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. సో ఇట్లాంటి ఇన్ఫెక్టెడ్ పీపుల్కి అని చెప్పేసి. అండ్ స్టిగ్మా అనేది ఉండకూడదు దీని రిలేటెడ్. అండ్ లాట్ ఆఫ్ స్టిగ్మా ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్. ఎందుకంటే హెచ్ఐవి అంటే డెఫినెట్లీ సెక్షువల్గానే వస్తుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఒక స్టిగ్మా రిలేటెడ్ అంటే సోషల్ ఆస్ట్రాసైజేషన్ అని చెప్పేసి అంటాం. సో వాళ్ళని వెలివేయడం లేదంటే వాళ్ళని ఒక డిస్క్రిమినేట్ చేయడం అలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే హెచ్ఐవి అంటే సెక్షువల్గానే వస్తుందని చెప్పేసి ఫీల్ అవుతారు. నో, దట్స్ నాట్ రైట్. లాట్ ఆఫ్ అదర్ మీన్స్ ద్వారా కూడా హెచ్ఐవి అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. సో అండ్ ఈ డ్రగ్స్ వల్ల పీపుల్ హూ డూ డ్రగ్స్ విల్ గెట్ హెచ్ఐవి. సో డ్రగ్స్ రిలేటెడ్ వస్తుంది లేదంటే సెక్షువల్గా వస్తుంది అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ పెట్టేసుకొని ఒక స్టిగ్మా రిలేటెడ్ చూస్తూ ఉన్నారు. అండ్ క్యాన్సర్ వాళ్ళు చనిపోతే ధైర్యంగా చెప్పుకుంటారు. డయాబెటిక్ అంటే షుగర్ ఉంది అంటే నార్మల్గా చెప్తారు షుగర్ వాళ్ళు చనిపోయారని చెప్పేసి. కానీ హెచ్ఐవి ఉంది అంటే మాత్రం సో దాని గురించి బిహేవియరల్ ఇష్యూస్ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి. దాన్ని మనం అడ్రస్ చేయాలి. దాన్ని కంఫర్టబుల్ చేయాలి. అండ్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్లీ పీపుల్కి అనేది ఇన్వాల్వ్ చేయాలి కౌన్సిలింగ్లో. అండ్ క్వాలిటీ ఆఫ్ కౌన్సిలింగ్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఫర్ ష్యూర్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఫీల్డ్స్ ఆఫ్ ప్లెంటీ అని చెప్పేసి ఇక్కడ సమ్ ఫార్మర్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్స్ ఈ పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ దాని కింద చూస్తే మనకి ఫార్మర్స్ టెన్ టు షాలెట్ ఫీల్డ్ ఇన్ కోయంబత్తూర్ అవుట్స్కట్స్లో షాలెట్ ఫీల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ షాలెట్ అంటే నథింగ్ బట్ స్మాల్ ఆనియన్స్. మనకి తెలుగులో చెప్తే నీరు ఉల్లిపాయలు అని చెప్పేసి అంటాం. చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి, గుత్తులుగా ఉంటాయి చిన్న చిన్న ఉల్లిపాయలు. సో వాటిని మనం షాలెట్స్ అని చెప్పేసి అంటాం. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 16 BSF సోల్జర్స్ గెట్ గ్యాలంటరీ అవార్డ్స్ ఫర్ వాలర్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. సో ఇక్కడ గ్యాలంటరీ అవార్డ్స్ ఇచ్చారు. గ్యాలంటరీ అంటే మనకి మీనింగ్ ఇంపార్టెంట్, పరాక్రమం. సో వాళ్ళ పరాక్రమం చూపించినందుకు వాళ్ళకి 16 BSF సోల్జర్స్కి ఈ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళకి ఈ గ్యాలంటరీ అవార్డ్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ వాలర్ అంటే శౌర్యం లేదంటే హీరోయిజం అనే మీనింగ్ వస్తుంది. సో బోత్ మీనింగ్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి డ్యూరేషన్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కెనాట్ బి కర్టైల్డ్ సేస్ ద యూపీఎస్సీ. సో యూపీఎస్సీ బోర్డు ఏం చెప్తుంది అంటే సో ఈ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 1 year పాటు జరుగుతుంది కదా. సో దాని డ్యూరేషన్ అయితే మాత్రం తగ్గించలేము, దాన్ని షార్ట్ చేయలేము అని చెప్పేసి క్లియర్లీ పార్లమెంటరీ ప్యానల్కి చెప్పింది. ఏంటంటే డెఫినెట్లీ ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్. ఎవరైతే ఈ యూపీఎస్సీకి అటెంప్ట్ చేస్తూ ఉన్నారో ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, వన్ ఆఫ్ ద వైటల్ ఫ్యాక్టర్స్ ఈ షెడ్యూల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చేయడం అనేది ఒక అట్మోస్ట్ కాన్ఫిడెన్షియాలిటీతో ఇంటిగ్రిటీతో చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్ అనేది ప్రస్తుతం. అండ్ 3 స్టేజెస్లో కండక్ట్ అవుతుంది ఈ ఎగ్జామ్. ప్రిలిమ్స్, ఆబ్జెక్టివ్ టైప్ అండ్ మెయిన్స్, డిస్క్రిప్టివ్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ అనేది 19 సివిల్ సర్వీసెస్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ఇంక్లూడింగ్ దిస్ ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్ అండ్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్ట్ దీని ద్వారా ఫిల్ చేస్తారు. అండ్ 1 million ఎవ్రీ ఇయర్ కూడా 1 million ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇస్తున్నారు. 1 million పీపుల్ ఇస్తున్నారు. అండ్ ఒక డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ దిస్ ఎగ్జామ్స్ మధ్య 2.5 months 2.5 to 3 months మాత్రమే ఉంటుంది. డెఫినెట్లీ దీన్ని ఇంతకన్నా తగ్గించడం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్. అండ్ బాస్వాన్ కమిటీస్ రీఫార్మ్స్ అని చెప్పేసి 2015లో ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ అనేది సో బిఎస్ బాస్వాన్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫార్మర్ సెక్రటరీ అయిన సో ఆయన కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఏంటంటే
లాట్ ఆఫ్ హై రేట్ ఆఫ్ అబ్సెంటిజం ఉంటుంది. చాలా అప్లికెంట్స్ ఇస్తున్నారు గానీ, సో ఇక రియల్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి చాలా తక్కువ మంది ఇస్తున్నారు. హై రేట్ ఆఫ్ అబ్సెంటిజం ఉంటుంది. సో దానికి రిలేటెడ్ సో కొన్ని రీఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి, అండ్ దాంతో పాటు కూడా సో ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రిలిమినరీ రిజల్ట్స్, ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ సైకిల్, ఫైనల్ రిజల్ట్స్, రిక్రూట్మెంట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అన్ని రిజల్ట్స్ కూడా ఒక్కసారి బయట పెడతారు. అంటే ప్రిలిమినరీ కీ అండ్ ఓవరాల్‌గా. సో దాన్ని మార్చాలి. సో ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే, సో బిఫోర్ రిలీజింగ్ ద క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ మెయిన్స్, సో బిఫోర్ దాట్ దిస్ ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయాలి. సో దట్ దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేస్తారు, డిస్క్రిపెన్సీస్ ఉంటే డెఫినెట్లీ దాని రిలేటెడ్ సాల్వ్ చేయాలి. అండ్ ఈ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ అనేది టోటల్ ప్రాసెస్ అయిన తర్వాత రిలీజ్ చేసే కన్నా కీ అనేది ముందుగా రిలీజ్ చేస్తే మంచిది. అండ్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని నో రిక్వైర్మెంట్ ఈస్ ఫెల్ట్ టు చేంజ్ ద సేమ్. సో ప్రస్తుతానికి చూస్తే మనకి ఏ రిక్వైర్మెంట్ కూడా లేదు, దాన్ని చేంజ్ చేసే అవకాశం అనేది లేదు అని చెప్పేసి యూపీఎస్సీ చెప్తా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇండియా యూఎస్ టు హోల్డ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ అలాస్కా దిస్ మంత్. సో ఇండియా యూఎస్ మనకి సౌర్ రిలేషన్స్ ఉన్నప్పటికీ, సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస 21st ఎడిషన్ మనకి అలాస్కాలో జరగబోతోంది. సో బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిఫెన్స్ ఎగ్జామ్స్, సిడిఎస్ యాప్కాట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 3-year మొరటోరియం ఇంపోజ్డ్ ఆన్ న్యూ లా కాలేజెస్. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్లియర్లీ కొత్త కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయకూడదు లా రిలేటెడ్ అని చెప్పేసి 3 years పాటు సస్పెన్షన్ అనేది విధించింది. అంటే తాత్కాలిక నిషేధం అని చెప్పేసి అంటాం, మొరటోరియం అనేది విధించింది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ దిస్ లీగల్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతూ ఉంది. సో దాన్ని అరెస్ట్ చేయడం కోసం, సో దాన్ని ప్రస్తుతానికి దిస్ లాట్ ఆఫ్ సబ్స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో దానివల్ల ఈ క్వాలిటీ ఆఫ్ దిస్ లీగల్ ప్రొసీజ్యూర్ అనేది తగ్గిపోతూ ఉంది. సో వీళ్ళ వల్ల 3 years పాటు కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టే అవకాశం లేదు అని చెప్పేసి క్లియర్లీ దాని మీద మొరటోరియం అనేది విధించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి S&P అప్గ్రేడ్స్ ఇండియా రేటింగ్ ఆఫ్టర్ 18 years. సో 18 years తర్వాత ఇండియాస్ రేటింగ్ అనేది అప్గ్రేడ్ అయింది. సో BBB- నుంచి BBPకి అప్గ్రేడ్ అయింది. సో దట్ సైటింగ్ దిస్ రీజన్ కంట్రీస్ ఎకనామిక్ రెసిలియన్స్ కానీ ఫిజికల్ కన్సాలిడేషన్ కానీ చాలా బాగా ఉంది. అండ్ ఇండియాస్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ చూస్తే స్టేబుల్గా ఉంది అని చెప్పేసి. సో ఈ S&P రేటింగ్ ఏజెన్సీ, ఇది ఒక S&P గ్లోబల్, ఈ రేటింగ్ ఏజెన్సీ ఇండియాకి రేటింగ్ అనేది సో మార్చింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా ఫుల్లీ ఎంగేజ్డ్ విత్ యూఎస్ ఆన్ ట్రేడ్ డీల్ సేస్ బార్త్వాల్. సో మన కామర్స్ సెక్రటరీ సునీల్ బార్త్వాల్ చెప్తున్నారు. సో ఇండియా అండ్ యూఎస్ ఫుల్లీ ఎంగేజ్డ్ ఆన్ దిస్ ట్రేడ్ డీల్, సో ఫైనలైజ్ చేసుకోవడానికి నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మన కామర్స్ సెక్రటరీ సునీల్ బార్త్వాల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ టు గెట్ 47,000 crore బూస్ట్. సో గవర్నమెంట్ సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ చేయబోతోంది. సో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేయడం కోసం, బూస్ట్ చేయడం కోసం 47,000 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతోంది బిఎస్ఎన్ఎల్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి డాక్టర్ వి స్పేస్ ఒలింపిక్ హాకీ మెడలిస్ట్ ప్యాసెస్ అవే. సో ఈయన చనిపోయారు. డెత్స్ అండ్ ఆర్బిటరీస్లో వెరీ ఇంపార్టెంట్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో ఆక్టోగెనేరియన్ అంటే 80 years ప్లస్ ఉన్న వాళ్ళని మనం ఆక్టోగెనేరియన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇక్కడ వి స్పేస్ 1972 మునిచ్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడలిస్ట్ హాకీ ప్లేయర్. సో హాకీ టీంలో సో ఈయన వన్ ఆఫ్ ద ప్లేయర్, బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు అప్పుడు 1972 మునిచ్ ఒలింపిక్స్లో. సో అండ్ అలాగే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ లియాండర్ పేస్. సో మనకి గ్రేట్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్, మనకి లెజెండ్ చెప్పాలంటే ఇండియన్ టెన్నిస్లో. సో గ్రేట్ లియాండర్ పేస్ యొక్క ఫాదర్. సో ఈయన కూడా 1996లో ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు, లియాండర్ పేస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి AFI ఆస్క్స్ విమెన్ అథ్లీట్స్ టు అండర్గో SRY టెస్ట్ బిఫోర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. సో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్లియర్లీ వరల్డ్ ఛాంపియన్షిప్స్కి ముందుగానే విమెన్ అథ్లెట్స్ అందరినీ కూడా SRY టెస్ట్ అండర్గో అవ్వాలి, సో SRY టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పేసి ఒక డైరెక్షన్ అనేది ఇచ్చింది. సో SRY టెస్ట్ అంటే నథింగ్ బట్ SRY జీన్ టెస్ట్, అంటే సెక్స్ డిటర్మినింగ్ టెస్ట్. ఇది సెక్స్ డిటర్మైనింగ్ వై జీన్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఈ వై క్రోమోజోమ్ అనేది ఉంటే వాళ్ళకి ఒక మేల్ రిలేటెడ్ టెస్టిస్ రిలేటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది. సో దట్ ఈ జీన్ రిలేటెడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి ఆఫ్టర్ దిస్ అథ్లెటిక్స్ రిలేటెడ్. ఎందుకంటే మేల్ హార్మోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్ అదర్ విమెన్స్ కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ బిఫోర్గానే ఈ SRY జీన్ టెస్ట్ అనేది అండర్గో అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పారు.
అండ్ నెక్స్ట్ చూస్తే మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఆకాంక్ష అనాహత వెరీ ఇంపార్టెంట్. ఆకాంక్ష సాలుంకే అండ్ అనాహత్ సింగర్ రిలేటెడ్ టు స్క్వాష్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేసాం. అండ్ వీడియోలో డెఫినెట్లీ ఇక్కడ దాకా వచ్చినట్లయితే డూ కమెంట్ అండ్ డూ లైక్. అండ్ ఈరోజు మీకు క్వశ్చన్ చూస్తే మనకి టుడే ఈజ్ ఇండిపెండెన్స్ డే. సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఈరోజు చూస్తే మనకి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి, అండ్ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం, అండ్ వై ఇండియా ఈజ్ కాల్డ్ రిపబ్లిక్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.